అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల దాడి కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఇరుకును పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ ఎండిన పంటల పరిశీలన కోసం 3 జిల్లాల్లో పర్యటించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఈ సందర్భంగా గులాబీ బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ఏం చేశారు అనే వారికి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్నారని, తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమంగా ఉందన్నారు. 3.9 లక్షల నెలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యమని ట్వీట్ చేశారు కేటీఆర్. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల దాడి కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఇరుకును పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ ఎండిన పంటల పరిశీలన కోసం 3 జిల్లాల్లో పర్యటించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఈ సందర్భంగా గులాబీ బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ఏం చేశారు అనే వారికి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్నారని, తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమంగా ఉందన్నారు. 3.09 లక్షల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యమని ట్వీట్ చేశారు కేటీఆర్. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల దాడి కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఇరుకును పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ ఎండిన పంటల పరిశీలన కోసం 3 జిల్లాల్లో పర్యటించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఈ సందర్భంగా గులాబీ బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ఏం చేశారు అనే వారికి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్నారని, తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమంగా ఉందన్నారు. 3.09 లక్షల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యమని ట్వీట్ చేశారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించినటువంటి తలసరి ఆదాయం వృద్ధికి సంబంధించి కేటీఆర్ ఆసక్తికరమైన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా తలసరి ఆదాయం యావరేజ్ 1,75,000గా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 3,09,000 తలసరి ఆదాయంగా నమోదైందని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. అయితే కేసీఆర్ సాధించిన అభివృద్ధి దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా ఉంది తలసరి ఆదాయంలో అనేదాన్ని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదే అంటే ఇది కేసీఆర్ సాధించిన ప్రగతి అని ఆయన పేర్కోవడం జరిగింది. ఇటు మీడియా ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఇది కేసీఆర్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరగని సత్యం, కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి ఇది జై తెలంగాణ అంటూ అందులో ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా చెప్తూ వస్తుంది రాష్ట్రాన్ని అప్పులో కుప్పగా మార్చారు, అభివృద్ధి పేరిట రాష్ట్రాన్ని కొల్లగొట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. నిన్న కేసీఆర్ మొదటిసారిగా మీడియా ముందుకు రావడం జరిగింది. 3 జిల్లాల్లో ఏదైతే పంట నష్టం సంబంధించి ఆయన బాధ్యులను పరామర్శించి దానికి సంబంధించి వివరిస్తూ నిన్న మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అభివృద్ధి కోసం అప్పులు చేశాం తప్ప దేనికోసం లేదని మాట్లాడడం జరిగింది. మొదటిసారి 100 రోజుల తర్వాత మాట్లాడుతాను అని చెప్పి కేసీఆర్ మీడియాతో కూడా మాట్లాడి స్పష్టం చేయడం జరిగింది. అభివృద్ధి అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికల వేళ ఇరుపక్షాల మధ్య ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు
ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు రెండు పార్టీలు ఇరు పార్టీలు ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నికలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు 100 రోజుల పాలన రెఫరెండంగా మేము ఎన్నికలకు వెళ్తున్నామని తాను ప్రకటించడం. అదేవిధంగా బీఆర్ఎస్ గతంలో 9 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటికి ప్రకటించిన అభ్యర్థులు కాంగ్రెస్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని ఇటు బీఆర్ఎస్ భావిస్తుంది ప్రధాన పక్షంగా. అయితే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు అంటే అప్పుల పాలైన రాష్ట్రం ఎట్లా అంటున్నాం, తలసరి ఆదాయంలో నెంబర్ 1 గా చూపిస్తుంది, తలసరి ఆదాయంలో నెంబర్ 1 గా ఉంది అని చెప్పి ఇటు కేటీఆర్ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రతిపక్ష ఇటు అధికార పక్షం నుండి ప్రశ్నిస్తున్నారో వారికి ఇదే సమాధానం అని చెప్పి ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఇటు అధికార పక్షం కూడా అప్పుల కుప్పగా మారిపోయింది. 7 లక్షల కోట్లు అప్పు చేశారు, ఏ రంగం చూసుకున్నా ఏ శాఖ చూసుకున్నా అప్పుల్లోనే ఉంది అని చెప్పి ఇటు అధికార పక్షం ఆరోపిస్తుంది. అందులో భాగంగానే అనేది ట్వీట్ ఎక్స్ లో పోస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.